నీట్ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. దేశవ్యాప్తంగా అమలవుతున్న నీట్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇకపై 12వ తరగతి మార్కుల ఆధారంగానే వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కల్పించాలని తమిళనాడు ప్రభుత్వం డిమాండ్ చేసింది. భారీ ఫీజులున్న కోచింగ్ సెంటర్లను నీట్ ప్రోత్సహిస్తోందని, దీని కారణంగా విద్యార్థులు వారి కుటుంబాలపై విపరీతమైన ఆర్థిక భారం పడుతుందని విజయ్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. నీట్ కారణంగా విద్యార్థుల దృష్టి స్కూల్ చదువు నుంచే కోచింగ్లపైకి మళ్లుతుందని తమిళనాడు మంత్రి అరుణ్ రాజ్ ఆరోపించారు. కాగా ఈ తీర్మానాన్ని వ్యతిరేకించి బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. வரம்பின்றி அதிக அளவில் கட்டணம் வசூலிக்கும் பயிற்சி மையங்கள் பெருகுவதற்கு வழிவகுத்துள்ளது. மாணவர்களின் கவனத்தை பள்ளி பாடத்திட்டத்தை பயில்வதிலிருந்து திசை திருப்பி நீட் பயிற்சியில் மட்டுமே முழு கவனத்தை செலுத்த கட்டாயப்படுத்துகிறது. 12 ஆண்டுகள் பள்ளி கல்வியை புறந்தள்ளி ஒரு நாள் நுழைவுத் தேர்வே மாணவர்களின் உயர்கல்வியை தீர்மானிக்கும் நிலை ஏற்பட்டுள்ளது. நீட் தேர்விலிருந்து மாநிலத்திற்கு விலக்கு அளிக்கும் வகையில் 2021 ஆண்டு தமிழ்நாடு இளநிலை மருத்துவ படிப்புகளுக்கான சேர்க்கை சட்ட முன்வடிவை தமிழ்நாடு சட்டமன்ற பேரவை ஒருமனதாக நிறைவேற்றி இருந்தும் மேதகு குடியரசுத் தலைவர் அவர்களால் తీర్మానది. నీట్ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, నీట్ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం ఈరోజు జరిగింది. దేశవ్యాప్తంగా అమలవుతున్న నీట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తమిళనాడు అసెంబ్లీలో ఈరోజు ప్రభుత్వం కోరింది. ఈ తీర్మానాన్ని ఆరోగ్య శాఖ మంత్రి కేజీ అరుణ్ రాజ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. నీట్ కి బదులుగా 12వ తరగతి మార్కులను ఆధారంగా చేసుకొని రాష్ట్రంలోనే వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించాలని అదే విధానాన్ని అటువంటి విధానాన్ని తీసుకురావాలని తమిళనాడు ప్రభుత్వం అయితే డిమాండ్ చేసింది. నీట్ పరీక్షకు సామాజిక న్యాయం అలాగే సమానత్వానికి రాష్ట్రాల హక్కులకు వ్యతిరేకంగా ఉందని మంత్రి అరుణ్ పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు అలాగే తమిళ మాధ్యమంలో చదివే విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నీట్ కారణంగా వైద్య విద్య అవకాశాలు దెబ్బతింటున్నాయని ప్రభుత్వం అయితే ఈ రోజు అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే నీట్ కారణంగా అధిక ఫీజులు వసూలు చేసే కోచింగ్ సెంటర్లు కూడా భారీగా పెరిగాయని ఆయన మంత్రి ఆరోపించారు. విద్యార్థులు వారి కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతుందని అన్నారు. 12 ఏళ్ల పాటు విద్యార్థి చదివిన పాఠశాల విద్య కంటే ఒక్కరోజు నిర్వహించేటువంటి నీట్ పరీక్షే వారి భవిష్యత్తు నిర్ణయించేటువంటి పరిస్థితి ఏర్పడిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇటీవల నీట్ నిర్వహణలో చోటు చేసుకున్న పేపర్ లీకులు అలాగే అవకతవకలు, పరీక్ష రద్దు, రీ ఎగ్జామినేషన్ వంటి పరిణామాలు విద్యార్థుల్లో నమ్మకం దెబ్బతిన్నాయని, విద్యార్థులు మానసిక ఆందోళనతో ప్రాణనాశనం కూడా జరుగుతుందని కూడా ఈయన ప్రభుత్వం ప్రస్తావించడం జరిగింది. కేంద్ర చట్టాల్లో అవసరమైన సవరణలు చేసి జాతీయ స్థాయిలోనే నీట్ ని తొలగించి 12వ తరగతి మార్కులను ఆధారంగా చేసుకొని వైద్య విద్యా ప్రవేశాలకు అవకాశం కల్పించాలని కూడా తమిళనాడు అసెంబ్లీలో ఈరోజు ప్రభుత్వం కోరింది. అయితే ఈ తీర్మానానికి డిఎంకే, అన్నా డిఎంకే, వామపక్షాలు, పిఎంకే మద్దతు అయితే తెలిపాయి. అయితే బీజేపీ ఎమ్మెల్యే ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ సభ నుండి వాకౌట్ చేశారు. ఇదిలా ఉంటే ఇక ఖచ్చితంగా ఈ నీట్ అనేది తొలగించి కేవలం 12th మార్క్స్ ని బేస్ చేసుకొని మాత్రమే పిల్లలకి వైద్య విద్యలో అవకాశాలు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. భారీ ఫీజులు కూడా కోచింగ్ సెంటర్లు తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు విద్యార్థులు పాఠశాలలో 12 సంవత్సరాల వరకు ఏదైతే చదువుతున్నారో దానిపైనే దృష్టి పెట్టి అదే బేస్ చేసుకొని నీట్ తొలగించి ఈ వైద్య విద్య ప్రవేశాలకి ఆ 12 సంవత్సరాలు చదువుకున్న విద్యకే ప్రిఫరెన్స్ ఇచ్చేలాగా కూడా చేయడం జరిగింది. చాలా పేపర్ లీకులు అలాగే పరీక్షకు సంబంధించినటువంటి అవకతవకలు జరిగిన కారణాలు కూడా ఈ రోజు అసెంబ్లీలో వారు ప్రస్తావించడం జరిగింది. దాంతో చాలా మంది ఇక్కడ విద్యార్థులకి పరీక్ష విధానంపై కూడా నమ్మకం దెబ్బతింటుందని కూడా ప్రభుత్వం పేర్కొంది. అందుకనే నీట్ కారణంగా కూడా విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా చోటు చేస్తున్నాయని తెలిపారు. దీంతో
తమిళనాడులో మళ్ళీ 12వ తరగతి మార్కులు ఆధారంగా చేసుకొని మాత్రమే వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించే విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం అయితే రైట్.